కురుమూర్తి స్వామి వారి పట్టు వస్త్రాల తయారీ వనపర్తి జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో భక్త మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలీలు పట్టు వస్త్రాల తయారీలో నిమగ్నమయ్యారు. అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం పట్టణంలోని ఆవరణలో ఉన్న పద్మశాలీ భవనంలో కురుమూర్తి స్వామివారికి మరియు అమ్మవారికి సమర్పించే పట్టువస్త్రాల తయారీ కోసం మగ్గంను అమర్చి పట్టువస్త్రాల తయారీలో నిమగ్నమయ్యారు. గత వందల సంవత్సరాల నుంచి కూడా అమరచింత చేనేత కళాకారులు, అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులు, ప్రతి కుటుంబంలో కూడా అనేక సమస్యలున్నా, అనేక ఇబ్బందులున్నా ఆ కురుమూర్తి స్వామి కోసము అనేక మంది గతంలో వారి ఒక నైపుణ్యాన్ని చూపించారు కురుమూర్తి స్వామికి. అదేవిధంగా గతంలో మా పెద్దలు మరి కొంగర్ చిన్నయ్య గారు, అదేవిధంగా నరాల సింగోటమైన మా నాయనగారు, అదేవిధంగా తిరుమలి కోటకొండ కురుమన్న గారు, అదేవిధంగా మేమంతా కూడా కలిసి గతంలో కోనేటిలో మరి నీటిలో మొగ్గను నేయటము, అది మేము చిన్నగా ఉండి 1980లో ఆ ఒక కాలంలో దీన్ని తయారు చేయడము, చాలామంది ప్రజలు కూడా మా కురుమూర్తి స్వామి ఇంత విధంగా ఇంత నైపుణ్యంగా ఈ అమర్చింత ఒక చేనేత కళాకారులు పద్మశాలీలు నేస్తున్నారంటే మాకంతా కూడా గర్వకారణంగా ఉందని చాలామంది ఏదైతే కురుమూర్తి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళంతా కూడా గర్వించేవాళ్ళు. ఈ అమర్చింత పట్టు వస్త్రాలంటే కురుమూర్తి స్వామి ఇంత మెచ్చగా ఈ ఒక పట్టు వస్త్రాలని వాళ్ళు చేనేత కళాకారులు ధరించి నేయించి మాకు కురుమూర్తి స్వామికి ప్రజెంట్ చేయడము చాలా శుభంగా ఉంది, చాలా మంచిగా ఉంది. కాబట్టి ఈ ఒక విషయాన్ని గత పెద్దలే కాకుండా ఈ మధ్యకాలంలో మేము అమర్చింతలో ఉండే పద్మశాలి కుల బాంధవులంతా కూడా ఒకేసారి అమర్చింతల మార్కండేయ దేవాలయం నుంచి కూడా మేము అందరూ నేసి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకుపోవడం జరిగింది. ఇది ఒక పద్ధతి. ఎలా అంటే స్వామివారికి అలంకారం తీసుకుపోయే రోజే ఈ ఒక పట్టు వస్త్రాలు కూడా తీసుకుపోయే ఆనవాయితీగా వస్తుంది. ఈ అమరచింత ఆత్మకూరు, అమరచింతనేమో పట్టు వస్త్రాలు, ఆత్మకూరులోనేమో ఆభరణాలు. మరి ఇవి రెండు కూడా అమర్చింత నుంచి ఆత్మకూరు నుంచి అమ్మపురము పోయి కురుమూర్తిలోని మరి అక్కడుండే దొరవారు వారింటి దగ్గర నుంచి ఈ పట్టు వస్త్రాలు కానీ ఈ మరి ఆభరణాలు కానీ తీసుకుపోవడం అనేది ఈ కాలంలో ఈ ఒక నవయుగంలో ప్రజలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ కురుమూర్తి స్వామిని ఇది చేసుకోవాలని కోరుతూ. గోవింద. పూర్వము గత 78 ఏళ్ళ క్రితం మా తాతగారైన కొంగర్ చిన్నయ్య గారు ఈ మన గ్రామం నుండి పద్మశాలిల తరఫున సొంతంగా నేస్తూ ఇక్కడి నుంచి మేము దొరవారింటికి పోయి అక్కడి నుంచి స్వామివారికి సమర్పించే వాళ్ళం. నాకు జ్ఞాపకం ఉంది, 50 ఏళ్ళకి నాకు జ్ఞాపకం ఉంది. ఇది అక్కడ ఇచ్చిన తర్వాత మాకు దొరవారు ఒక సాహిత్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ సాహిత్యం చేసుకుని ఎంతో సంబరపడే వాళ్ళము. ఆ విధంగా ఇప్పుడు కూడా మాకు అక్కడి నుంచి ఏమన్నా మా పద్మశాలికి సాహిత్యం నాకు ఇస్తే బాగుంది అనుకుంటున్నాం. మేము మాకు కొంత గౌరవం లభిస్తుంది అనుకుంటున్నాము. మరి ఇప్పుడు ప్రస్తుతము మా పద్మశాలీలు మరియు చేనేత కార్మికులు అందరం కలిసి ప్రతి వారి యొక్క వాటాపడాల ఉద్దేశంతో అందరము షేర్ చేసుకుంటూ ఇందులో కలుపుకొని అందరం భాగస్వామ్యమై నేర్చుకొని ఇక్కడి నుంచి బాధ్యబాధ్యతలతో ఆత్మకూరికి మరియు అక్కడి నుంచి దొరవారింటికి అమ్మాపూరికి అక్కడి నుంచి శ్రీ కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. శ్రీ కురుమూర్తి వాస గోవింద గోవింద. ఈ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అయితే ఇది మా పెద్దల కాలం నుంచి కురుమూర్తి స్వామికి వస్త్రాలు పట్టు వస్త్రాలు నేసి ఈ అమర్చింత నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అవతల ఆత్మకూరి అలంకారం తీసుకొని ఆత్మకూరు నుంచి అమ్మాపూర్కి దొరవారికి
ఆడ అలంకారం పూజ చేసి భోజనాలు చేసి గట్టుమీనికి సమర్పించి మన కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాలు ధరిస్తున్నాము. ఇట్లా మా పెద్దల నుంచి వస్తుంది కాబట్టి ఇదే రావాలి మాకు స్వామి, మాకు ఇదే బరకత్ ఇవ్వాలి. మేము ఒక పొద్దుండి ఈ 8-10 దినాల వరకు మేము నేస్తాం కాబట్టి మాకు అంతే సంతోషం. రమారమణ గోవింద గోవింద. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.